హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఒక్కోసారి చాలా బాధాకరంగా ఉంటుంది. మనము ఎలాంటి సిస్టంలో ఉన్నాము అనేది ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. అసలు ఈ సిస్టంలో సామాన్య జనాలకి ఏదైనా అందుబాటులో ఉంటుందా, ఉండదా, లేకపోతే మొత్తం వ్యవస్థలో ఉన్న అందరూ సమానమేనా అనే ఒక డౌట్ వస్తుంది. ఈ ప్రీతి సుగాలి కేసు చూస్తే మనకు ఖచ్చితంగా ఇలాంటి అనుమానమే వస్తుంది. ఈ అమ్మాయి రేపు మర్డర్ జరిగి 2017లో జరిగింది అనుకుంటాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు అందులో ఎలాంటి పురోగతి లేదు. ఆ చేసింది ఎవరో కూడా ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. ఇవన్నీ ఆలోచిస్తుంటే నిజంగా మన వ్యవస్థ అంటే పోలీస్ వ్యవస్థ ఇంత దారుణమైన స్టేజ్లో ఉందా? అంటే ఒక మర్డర్ జరిగితే కనీసం క్లూ కూడా పట్టుకోలేనంత ఘోరమైన స్థితిలో ఉందా అనే అనుమానం వస్తుంది. అసలు ఈ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంటే ఇంత దారుణంగా ఉందని దీన్ని సిబిఐకి అప్పగిస్తే సిబిఐ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 4 నుంచి 5 ఏళ్ళ దాకా దాన్ని నాన్ చేసి ఇప్పుడు నింపాదిగా వచ్చి కోర్టులో మా దగ్గర వనరులు లేవు, అంటే వీఆర్ షార్ట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్ ఆర్ విల్ నాట్ బి ఏబుల్ టు కంటిన్యూ విత్ ద కేస్ ఎనీ మోర్ అని చెప్పారు. అంటే వీళ్ళు గత 4-5 ఏళ్ళుగా ఏం చేస్తున్నారు? మరి నిజంగానే వీళ్ళ దగ్గర రీసోర్సెస్ లేకపోతే అప్పుడే చెప్పిండొచ్చు కదా, మా దగ్గర రీసోర్సెస్ లేవు, మేము ఈ కేసుని హ్యాండిల్ చేయలేమని. ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారు? ఈ కేసులో పెద్ద కాంప్లెక్సిటీ లేదు, ఏ రాజకీయ కుట్ర లేదు, లేకపోతే ఇది ఇంటర్స్టేట్స్లో ఇన్వాల్వ్ అయిన కేసు కాదు, ఇది ఒక లోకల్ కేసు కాబట్టి దీనికి సిబిఐ అంత అవసరం లేదని చెప్తున్నారు. ఆ విషయం అప్పుడే చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఇంత నింపాదిగా ఎందుకు చెప్తున్నారు? ఓకే, ఇప్పుడు వీళ్ళు చెప్పారు, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అలయన్స్ గవర్నమెంట్ బీజేపీతో చాలా సఖ్యతగానే ఉంది కదా. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి సిబిఐలతో దీన్ని ప్రయారిటీతో టేకప్ చేసే విధంగా ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఎవరు మాకు పట్టలేదు అన్నట్టు వదిలేస్తున్నారు? ఇదే విషయం జరిగిన కొత్తలో అప్పటికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే ఉంది, పవన్ కళ్యాణ్ దీనిపైన విపరీతంగా స్పందించాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రీతి సుగాలి కేసును ముందుకు తేకుండా ఏ సభలో కూడా మాట్లాడలేదు. మోస్ట్ రీసెంట్లీ ఈయన ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో కూడా దానిలో ప్రచార సభలలో కూడా చెప్పాడు, మా ప్రభుత్వం వస్తే ఫస్ట్ కేసు ఇదే హ్యాండిల్ చేసి క్లోజ్ చేస్తామని చెప్పి. 8 నెలలు అయిపోయింది, ఏమి నాకు గుర్తు రాలేదా అది? లేకపోతే అందరికీ ఉన్న షార్ట్ మెమరీ ఉందా, మెమరీ లాస్ అయిందా, ఏం గుర్తు రావట్లేదు. మరి మనమేం చెప్పాము? ఏదో పథకాలంటే ఆర్థికంగా మాకు ఫ్లెక్సిబిలిటీ లేదు, మేము ఇవ్వలేకపోతున్నాం అని. కనీసం ఇలాంటి కేసులు హ్యాండిల్ చేయడం కూడా ప్రాబ్లమేనా? అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, మీకు ఏవైతే రాజకీయ ప్రయోజనాలు కలిగిస్తాయో అలాంటి వాటిపైనే మీరు మొత్తము ఫోకస్ పెట్టారు, వ్యవస్థను కూడా అటువైపే మొబిలైజ్ చేస్తున్నారు. ఇలాంటి సామాన్య ప్రజలకు సంబంధించినవి ఏవి కూడా పట్టించుకోవట్లేదు. అంటే మనము ఇన్ ద సెన్స్ ది గవర్నమెంట్, ఇది దిస్ ఈజ్ నాట్ ఓన్లీ విత్ కరెంట్ చంద్రబాబు గవర్నమెంట్, ఎనీ గివన్ గవర్నమెంట్ ఇఫ్ యు సీ టుడే, they will only work for their own priorities. They will use all the systems to benefit their party and then the people who are around their parties. అంతే. వాళ్ళు ఈ వ్యవస్థలు అనేది సామాన్య ప్రజల కోసం ఉంది, సామాన్య ప్రజల కోసమే వాళ్ళ టైం వెచ్చించాలి, ఇలాంటి ఏమాత్రం పట్టించుకోరు వీళ్ళు. ఇంత ఇంత స్థాయిలో రచ్చ జరిగిన ఈ కేసు వీళ్ళు ఎందుకు టేకప్ చేయలేదు? అసలుకి నిజంగానే పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఈ కేసును రోజులలో చేయగలరు. మరి వాళ్ళని ఎందుకు వీళ్ళు ఆ దిశగా కమాండ్ చేయలేకపోతున్నారు రాజకీయ నాయకులు? అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ పోయిన వాళ్ళు ఎవరో కొంచెము రాజకీయ పలుకుబడి ఉండో, లేకపోతే బాగా ఓటు బ్యాంక్ కలిగిన ఒక సామాజిక వర్గమో, లేకపోతే ఆ సంఘటన జరిగిన కుటుంబం తాలూకు వాళ్లకు కొన్ని ఓట్లు ఉన్నాయని తెలిస్తే వెంటనే వెళ్ళిపోయి అక్కడ సత్వరన్యాయం జరగడము, లేకపోతే ఎక్స్గ్రేషియాలు ఇవ్వడము, లేకపోతే వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ జాబులు ఇస్తామని చెప్పి హంగామా చేయడం, ఇవన్నీ చేస్తారు. అదే ఒక నార్మల్ పర్సన్ పోతే నోబడి కేర్స్, మాకేం సంబంధం అంటారు. అసలు ఆ పత్రికలు కూడా ఆ సంఘటన జరిగిన 4-5 రోజులు హంగామా చేస్తాయి, తర్వాత దాన్ని అక్కడితో వదిలేస్తాయి.
అప్పట్లో వీళ్ళు ఈ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని అడిగిందే తడువుగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సిబిఐకి పంపించేసినాడు. వాళ్ళు కోరిన మీదనే ఆయన పంపించేసినాడు. ఇప్పుడు సిబిఐ వాళ్ళు 4-5 ఏళ్ళు ఎక్కడ ఉన్నారో మరి ఈ కేసుకి ఎంత ప్రయారిటీ ఇచ్చారో తెలియదు. ఇప్పుడు నింపాదిగా వచ్చి మా దగ్గర వనరులు లేవు అని చెప్తున్నారు. అంటే ఎంత హాస్యాస్పదము. సిబిఐ అనేది మన దేశంలో ఉన్న అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ. అలాంటి దర్యాప్తు సంస్థ ఒక చిన్న మర్డర్ మిస్టరీని ఛేదించలేకపోయింది, అది కూడా 4-5 ఏళ్ళ నుంచి. అంటే ఇంకా లాఫబుల్ థింగ్ అసలు ఇది. ఇట్స్ షేమ్ ఆన్ అవర్ సిస్టమ్ అండ్ జ్యుడిషియరీ. ఇలాంటి అదే ఇంకొక విషయంలో కూడా కోర్టులు కూడా కొన్నిసార్లు ఏదో కొన్ని విషయాలు జరిగినప్పుడు బాగా అవుట్రేజ్ వచ్చినప్పుడు వీళ్ళు సుమోటో కింద తీసుకుంటాము అది ఇదని చెప్తారు. మరి ఇప్పుడు ఇలాంటి కేసులు ఎవరి కళ్ళకి ఎందుకు కనిపించవు అసలు? సామాన్యుల కేసులు ఏదైనా అవుట్రేజ్ వస్తేనే సోషల్ మీడియాలో లేకపోతే మీడియాలోనే బాగా దానికి కవరేజ్ వస్తేనే స్పందిస్తారా వీళ్ళంతా? వీడు ఒకరిని వేలెత్తి చూపించడం కాదు, మనము సిస్టంలో ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో ఉన్నాము. మనం కూడా బాధ్యులమే. మనం కూడా హై ప్రొఫైల్ కేసులపైన చూపించినంత ఇంట్రెస్ట్ నార్మల్ పీపుల్కి ఏదైనా అయితే మనం కూడా పట్టించుకోము. ఇదంతా హ్యూమన్ మెంటాలిటీ. అట్ ద సేమ్ టైం ఈ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ మైలేజ్ కోసం ఎలాంటి విషయాలైనా లేవనెత్తుతారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆ ప్రయోజనాలు నెరవేరుతూనే దాన్ని అటకెక్కించేస్తారు. ఇంత ఇంత స్థాయిలో పవన్ కళ్యాణ్ అంత గట్టిగా మాట్లాడేసి ఇప్పుడు ఆయనకి ఏమైంది? దీన్ని మర్చిపోయాడా? కొన్ని ఈరోజు కాదు, నిన్న సిబిఐ వాళ్ళు కోర్టులో చెప్పిన తర్వాత ఈరోజు కూడా ఎవరు స్పందించట్లేదు. అంటే అట్లీస్ట్ మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి స్టిల్ వాళ్ళు టేకప్ చేసేటట్టు చేస్తామనో లేకపోతే ఈ కేసును మేము సత్వరం క్లోజ్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తాము, యాక్షన్స్ తీసుకుంటాము అని కూడా చెప్పట్లేదు. అంతెందుకు ఇప్పుడు ఆ బద్వేల్లో ఎవరు మర్డర్ అయిపోయింది ఒక అమ్మాయి, ఆ కేసు అతీగతి లేదు. నిన్న కపుల్ ఆఫ్ డేస్ అగో ఒక అమ్మాయి పైన ఎవరు టీడీపీ నాయకుడు అంటున్నారు, మరి ఆయన నిజంగా ఏ పార్టీ వ్యక్తి మనకు తెలియదు. ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి ఇష్టం లేక వేరే పెళ్లి ఒప్పుకుందని చెప్పి వెళ్ళి దాడి చేసి యాసిడ్ పోసినాడు. ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్. ఆ ప్రీతి సుగాలి కేసు ఏదో 7-8 ఏళ్ళ కింద జరిగింది, ఏదో సిబిఐకి ఇచ్చామో మాకు తెలియదు అనొచ్చు. ఇప్పుడు ఈ కేసులు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగాయి. మరి దీనిపైన కూడా ఎలాంటి ఫోకస్ లేదు. దీని గురించి అంటే మన హోమ్ మినిస్టర్ కానీ ఇంకెవరు కూడా చెప్పట్లేదు. మన పవన్ కళ్యాణ్ అయితే ఆడపిల్ల పైన అక్కడ అఘాయిత్యం జరిగినా కూడా నేను సహించను అన్నాడు. మరి దానికి సంబంధించిన యాక్షన్స్ ఏమి జరగట్లేదు. అదే నా ప్రాబ్లం. మనం అంతా మాట్లాడడానికే ఉన్నామా? నిజంగా ఆ సభలలో మాట్లాడి జనాలను ఆకట్టుకోవడానికి ఉన్నామా? నిజంగా అధికారం మన చేతికి వస్తే మనం ఏమీ చేయమా? అట్ ది సేమ్ టైము ఇప్పుడు వెళ్ళేసి అక్కడ వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ పైన కానీ లేకపోతే తిరుపతి కార్పొరేషన్ కానీ తుని మున్సిపాలిటీ కానీ ఇలాంటి విషయాలపైన ఈ నాయకుల ఫోకస్ అంతా ఎంత ఉందంటే, అంటే పోలీసులను ఎంగేజ్ చేయడం కానీ దాంట్లో అది సత్వరము వాళ్ళకి చేజిక్కేదానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకు ఏమన్నా అయితే ఎందుకు పట్టించుకోరు? ఇదే వ్యక్తులు ఓట్లకు వచ్చినప్పుడు ఎన్ని మాటలు చెప్తారు అసలుకి. ఇంకా మీ వెనక మీతోనే ఎప్పటికీ మేము ఉన్నాము అన్నట్టు చెప్తారు. ఆ ఒక్కసారి ఆ ఓటు అయిపోయా వీళ్ళు అధికారంలోకి వచ్చారంటే మళ్ళీ 5 ఏళ్ళు మన ముఖాలు చూడదు, మన ప్రాబ్లమ్స్ను పట్టించుకోరు. అంటే ఇప్పుడు మనం ఒక్క గవర్నమెంట్ను పాయింట్ అవుట్ చేయడం కాదు, ప్రతి ఒక్కరితో ఇదే ప్రాబ్లమే. కొందరు కొంచెము బెటర్గా ఉండరు, కొందరు వర్స్ట్గా ఉండరు, కొందరు ఏదైతే ఏమైందో అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు టాక్టిక్స్ అప్పుడు ప్లే చేసి మళ్ళీ వద్దామని అనుకుంటారు. ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎప్పటికీ మారరా అనేది నా ప్రశ్న. అసలు ఇలాంటి వ్యవస్థలో సామాన్య ప్రజలకు మనుగడ అనేది ఎంత కష్టము అనేది మళ్ళీ ఒకసారి నాకు గుర్తొచ్చింది. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ గైస్.